నమస్తే. యాక్చువల్గా నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ అండి. నేను చాలా ఇయర్స్ నుండి కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాను. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మరియు ఇంట్లో పరిస్థితుల వల్ల ప్రిపరేషన్ అనేది సరిగా జరగడం లేదు. యాక్చువల్గా చాలామంది లైబ్రరీకి వెళ్తుంటారు చదవడానికి, మళ్ళీ వేరే కోచింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. కానీ ఎంత చదివినా వాళ్ళకి సరిగా ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతుంటారు. ఎందుకనంటే వాళ్ళలో తెలియని భయం ఒకటి, నేను చదివింది వస్తుందా రాదా అనే భయం ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి చదివింది గుర్తుంటుందో లేదో అనేది ఒక భయం ఉంటుంది. యాక్చువల్గా చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటిదనంటే, చాలామంది లైబ్రరీకి వెళ్తుంటారు, అక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ క్రౌడ్ని చూసి చాలామంది సగం ఇంతమందిలో నేను జాబ్ కొట్టగలుగుతానా అని ఫీల్ అవుతూ ఉంటారు. అదొక భయం. అయితే ఆ క్రౌడ్లో చదివే వాళ్ళలో తమకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కొంతమందిని చూసినా కానీ వాళ్ళు ఇతని ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాడు, ఇతనికే జాబ్ రాలేదు, మరి నాకు వస్తుందా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అప్పుడు మనం ఏం చేయాలని అంటే, అలాంటి బిగినర్స్ కోసం, ఎందుకనంటే ఎంతోమంది చాలా రకాలుగా ఈ ఆవేదనని ఎలా చెప్పుకోవాలో అర్థం కాదు. లైబ్రరీకి వెళ్తుంటారు, చాలామంది క్రౌడ్ ఉంటారు, అక్కడ చూడడానికి వెళ్ళగానే వాళ్ళేమో పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా చదువుతుంటారు, వీళ్ళేమో 2 గంటలు కాగానే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటిదనంటే, మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్కి రావడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి వచ్చేసి, ఇందులో మనకి లైబ్రరీకి వెళ్తున్నామా వేరే దగ్గరికి వెళ్తున్నామా అనేది పక్కన పెడితే, మనకి ఎదుటి వాళ్ళతో పోటీ కాదండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనకు మార్క్స్తో మాత్రమే పోటీ. ఒకవేళ నీకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటే, నువ్వు 100 మార్క్స్లో నువ్వు 90 to 95 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మిగతా వాళ్ళందరూ వెనుకుండిపోతారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే, మనము 90 to 95 తెచ్చుకోవాలని ఆలోచించాము. మనకి రాని సబ్జెక్ట్ని చదువుతూ ఉండి అది రావట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్లో వచ్చిన దాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రిక్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాము. ఇక్కడ వచ్చేసి మనకి చాలా రకాలైన ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి హెల్ప్ చేయడానికి, మరియు సీటెట్ కానీ టెట్ కానీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, గ్రూప్ డి సైన్సెస్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానీ మనకి ఇక్కడ జరుగుతుందండి. అంటే ఇక్కడ మనం ఎలా చదవాలి, ఎలా చదివితే జాబ్ వస్తుంది. ఒకరు 6 నుంచి 8 గంటలు, ఒకరు 24 గంటలు 18 గంటలు చదువుతున్న వాళ్ళకన్నా ఎక్కువగా మనం 3 to 4 అవర్స్ చదివి కూడా, అంటే ఇంట్లో ఉండి కూడా జాబ్ ఎలా కొట్టచ్చు అనేది మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,